మన తాతలే కదా, తాతల సొంత తమ్ముడు అన్నట్టు. డాడీ డ్రైవింగ్ పాస్ అయింది. ఏ కలర్ కావాలమ్మా స్కూటీ? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు పొద్దున్నే స్టూడియోకి అయితే వచ్చేసిన. ఎందుకంటే ఈరోజు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా మనకు మొలక వచ్చింది కదా, ఆ మొలక చల్లేది ఉంది. అంతేకాకుండా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, వడ్లు పట్టించుకొచ్చేది ఉంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం. కోయిల్ గాడు బుల్లెట్ బండి అయితే వాష్ చేస్తుండు. దగ్గరికి వెళ్ళి మెల్లగా పోయిరా. జారినా? వచ్చేసి చాయ్ అయితే తాగుతున్నా. చాయ్లో కొద్దిగా స్పెషల్ ఏంటిదంటే డబ్బా రొట్టె. మీరు దీన్ని ఏమంటారు కామెంట్ అయ్యి. కొంతమంది దిబ్బ రొట్టె అంటారు, కొంతమంది డబ్బా రొట్టె అంటారు. యాక్చువల్ దీని పేరు డబల్ రోటీ కావచ్చు. డబల్ రోటీ పోయి డబ్బా రొట్టె అయిపోయింది. సో ఇప్పుడు చాయ్ తోటి డబల్ రోటీ అయితే కానిచ్చేద్దాం. పవతాన పన్నాడు యోగి మంచిగా వేసేస్తా. మేము పోయినసారి తినేసిగా వేసిన ఓడ్లల్లా సగం ఓడ్లు అయితే పట్టించుకొచ్చినాం అనమాట. అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మిగిలిన సగం ఓడ్లు ఇలా పట్టించుకొద్దామని చెప్పేసి అని ఉండే బాబు. ఆ ఓడ్లన్నీ పాతింటి దగ్గర ఉన్నాయి. అవన్నీ ట్రాక్టర్ లోడ్ చేసుకొని మిల్లుకి అయితే తీసుకోవాలి. మిల్లులో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇన్ని రోజులు పట్టలేదట. మిల్లు ఓకే అయిందట కానీ బాగా చెప్పాలి నీకు. అయితే ఇప్పుడు సంచులు వేయనీకి రమ్మన్నాడు పాతింటికి. పోయా సంచులు లోడ్ చేసుకుని మిల్లు. నువ్వు వస్తావా? కాదు వాడికి మిల్లు కాకపోతా వేసేకండి. బియ్యం పట్టుకోవాలి. అమ్మ కూడా వస్తాడా, ఎందుకంటే అక్కడ బియ్యం కొద్దిగా అటు ఇటు అయితే అని చెప్పేసి అంటుంది. చలో మొత్తానికి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ని అయినాయి. ఏంద్రా నీ బాధ? ఏంటిరా? ఎన్ని క్వింటాలు అయితే? 4 క్వింటాలు అయితే. జెర్రీలు ఒకటే సంచి కొట్టినాయి ఎలకలు. మిగిలినవి అన్నీ మంచిగా ఉన్నాయి. 4-5 నెలలు అవుతుంది, ఎక్కువ అవుతుంది కట్టి. ట్రాక్టర్ అయితే ఇక బయలుదేరుతుంది. ట్రాక్టర్ వెనక పోదాం మనం. ఇక మీలో చాలా తక్కువ మందికి తెలుసో తెలియదు, అసలు మొత్తమే తెలియదు కావచ్చు. మా తాతల తమ్ముడు రాజయ్య, తొర్రిపొల్ల రాజయ్య. నా చిన్నవాడు నడుకో మెట్కడికి. సరే, మన తాతలే కదా, తాతల సొంత తమ్ముడు అన్నట్టు. ఇది వాళ్ళది, పక్క పంటే మనది. అన్న తమ్ముడు. వీడు చిన్న తాత వల్ల చిన్న కొడుకు వల్ల చిన్న కొడుకు. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. ట్రాక్టర్ వెళ్ళిపోయిందిగా. అక్కడ వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు, మనం వేయాల్సి ఉంటుంది. ఎట్లుండో చూద్దామండి. ఇవి ఏంటిది? ఏది ఉన్నప్పుడు మొత్తం అటు ఇటు ఇసురా కొడతారు. ఇప్పుడు అది కనబడకుండా అయిన తర్వాత కారు కావాలన్న కారు దొరకాలంటే అది ఇక దొరకదు. మొన్న సంచలనం గుమ్మరించినాక ఏదో వీడియోలో అది కనవాలి. నీకు మొన్న కనబడ్డదా అన్ని తీసినాక? కోహి ఈ కార్ ఎప్పుడో ఖరాబ్ అయిపోయి ఉండే. దాన్ని నీళ్ళలో ముంచిర్రు, ఆవిడ ఏమేమి ఆగమని చేసిర్రు. అటు ఇటు పెట్టి మళ్ళీ దీన్ని రీస్టోర్ చేసి దాకా వెళ్ళిన ఎంబడి పడ్డాడు. దీన్ని అటో ఇటో తనలాడంగా పని చేస్తుంది. అది ఆ సెల్ ఏమో ఎక్కువసేపు ఛార్జింగ్ అవుతలేదు. ఫుల్ ఛార్జింగ్ ఎక్కితేనే అవుతుంది. వేరే సెల్ కూడా ఉంది, దాన్ని ఛార్జింగ్ పెట్టినా పోయలేదు, అయిపోతే దాన్ని పెట్టాలి. వీడు ఫుల్ మొత్తం ఎక్కేదాకా ఆగాడు. కొద్దిగా ఎక్కగానే అదే అంటాడు. అది తొందరగా ఛార్జింగ్ అవుతుంది. పోతున్నారు వెనక. వస్తుంది. సో మొత్తానికి అయితే వడ్లు పట్టి మిల్లు దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. మన ట్రాక్టర్ కనబడుతుంది ఆల్రెడీ. వడ్ల సంచులు అన్నీ ఆల్రెడీ అన్లోడ్ చేసిరట, పడుతురని చెప్పేసి బాగా ఫోన్ చేస్తే నేను వచ్చిన. ఆల్రెడీ పట్టుడు అయిపోయిందో మరి చూద్దాం. బియ్యం పోసేటప్పుడే యాకపాక అయితే ఎత్తున్నాం. ఎందుకు? పురుగులు రాకుండా. తెల్ల పురుగుల కోసమే, లక్క పురుగులకి.
చూసిరు కదా, ఈ విధంగా అయితే వడ్లు పట్టే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సగం అయినాయి, ఇంకా సగం ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత వాళ్ళే లోడ్ చేస్తారు. మళ్ళీ మీదకి మనకే వాళ్ళు పైసలు ఇస్తారు. వాళ్ళకి తౌడున్న దేంట్లో మిగులుతాయేమో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళే లోడ్ చేస్తారు కాబట్టి బాబుకి తీసుకొని వస్తాం నువ్వు అంటే నేను ఇంటికి అయితే పోతున్నా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇక్కడ ఒకటి ఇంకా వేరే సైడ్ ఒకటి ఉంటుంది, ఆ మిల్కి అయితే పోతుంటాను. చిన్న ఉన్నప్పుడు అది ఒక వింతగా కనబడుతుండే కదా, కావాల్సుకొని లొల్లి పెట్టుకుని మరీ వద్దుంటే మనం. ఈ చెట్టు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అట్లే ఉంది. కాకపోతే దీన్ని మండలు కొట్టేసారు, గుబురుకి రౌండ్గా ఉంటుండే, దీన్ని మండలు కొట్టేసి ఇప్పుడు పొడుగు చేసారు. నిహాల్ గారు చూడ బండలు గడుగుతుండు. నిహా మంచిగా రాయరా, పాస్ అంతా పోవాలి. రాయ్ అది యా. మీకు పొద్దున చూపించినాయి కదా వడ్లు మొలకొచ్చినాయి అని చెప్పేసి. సో ఇప్పుడు అదే చల్లనీకి అయితే పోతున్నాం. అంటే పొలంలో ఒక దగ్గర ఇట్లా లెవెల్ లెక్క చేసి అక్కడ చల్లుతారన్నమాట. అది మొత్తం మొలకెత్తిన తర్వాత మళ్ళీ పీకి మళ్ళీ వేయాల్సి ఉంటుంది. But there ain't nobody stopping us. We got bills, but no dollars. But now we don't really give up. No, we don't really give up. Living for that ray of light. Life can be beautiful. Life can be beautiful. Going all the way tonight. సో మొత్తానికి అయితే మనకు మొలకలు అయితే అయిపోయింది. ఒక 2-3 రోజుల తర్వాత మనకు చిన్న కనిపిస్తాయి. అది మనకు చెయ్యికి అందేంత వరకు పెరిగేదాకా ఇడిసబెట్టి తర్వాత దాన్ని పీకి నాటైతే వేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇక మన తాజుగాని బండి ఇంటికాడ పెట్టిపోతే నడుస్తా అంటుంది అప్పటి నుంచి. నువ్వు ఒకవేళ మంచిగా నడిపినావు అనుకో నీకు కొనిస్తా. సో ద ట్రయల్. మమ్మీ నడిపిస్తుందిగా. అచ్చా ఇద్దరు ఎగిరిపోతారు. తలాలో తెచ్చుకుంటాడు. అరే మన బుల్లెట్ నడుతుందా కోహి? బుల్లెట్ ఏరా పట్టురా. అరే తాళాలు ఎవరా బుల్లెట్? మమ్మీతో పోతారా నాన్నతో వస్తారా? డాడీ. డ్రైవింగ్ పాస్ అయింది. ఏ కలర్ కావాలమ్మా స్కూటీ? అదే కలరా? ఎట్లుందా కలర్? అది ఎల్లో కలర్ కావాలి కదా బైక్. వైట్ కావాలంటే నీకేం కావాలరా? మనిషికి ఒక కలర్ ఉంది. కలర్లు మారే స్కూటీ కొనుక్కోవాలి. ఇక ఎట్లొచ్చినా అట్లా పోతుంది ఇంటి దాకా. ఎట్లుంది? ఎన్ని రోజుల తర్వాత నడుపు? ఏగాడు షాక్ అవుతుంది. ఇవరి దాకా నాదోడే తిరిగారు, మళ్ళీ అమ్మ పాపతో మళ్ళీ రౌండ్ పోతారు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.